ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. దేవుని యందు నీకున్న నమ్మిక చొప్పున దేవుడు నిన్ను వర్ధిల్ల చేసి నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన సంగతులు వాగ్దానములు నెరవేరునుగాక. ఆమెన్. నేటి దినము మనకు ఇవ్వబడిన దేవుని వాగ్దానము, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఆమెన్. ఈ మాట ఎవరితో అన్నారు అన్నది మనము మొదట గ్రహించాలి. ఏ సందర్భములో ఏ ఉద్దేశముతో ఈ వాగ్దానం చేయడం జరిగింది? లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో గాబ్రియేల్ దూత గారు జకర్యాతో చెప్పిన మాట, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఆమెన్. ఏ మాట గురించి జకర్యా గారికి దేవుని యొద్ద నుంచి పంపబడిన గాబ్రియేల్ దూత గారు చెప్పారు అంటే, జకర్యా ఎలిజబెతులకు సంతానము లేరు. వారు దేవుని యాజకత్వమును జరిగించేవారు. జకర్యా యాజకుడు, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతైన ఎలిజబెత్. వీరు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి జీవించారు. కనుక వారు బహుకాలము గడిచిన వృద్ధులు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలరా, అలాంటి వృద్ధాప్యములో వారు ఉన్నారు. వారికి సంతానము లేరు. వారికి అన్నీ ఉన్నాయి కానీ సంతానము లేరే అన్న బాధ వారిలో ఉండింది. ఒక నింద ఎలిజబెత్కు ఉంది, నీవు గొడ్రాలవు అనే నింద. కానీ దేవుడు, మనము ఆరాధించే దేవుడు ఎంత మంచివాడు. ఆయన అర్థం చేసుకునే దేవుడు. ఆయనను ఆరాధించే ఆయన బిడ్డలను ఆయన అర్థం చేసుకునే దేవుడు. లోకము అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అపార్థం చేసిన దేవుడు మాత్రము అపార్థం చేసుకునేవాడు కాదు, అర్థం చేసుకునేవాడు. ఆ ఉద్దేశము చేతనే గాబ్రియేల్ దూత గారిని దేవుడు జకర్యా యొద్దకు పంపాడు. లూకా సువార్త 1:19వ వచనము, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని అని ఆయన జకర్యాతో చెప్పిన మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, జకర్యాతో చెప్పినప్పుడు జకర్యా ఏమంటాడంటే 18వ వచనంలో, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని దూతతో చెప్పినప్పుడు దూత అన్నాడు, నేను దేవుని సముఖమందు నుండి పంపబడ్డాను. దేవుడు నాకు ఏ వర్తమానమును నీకు ఇవ్వమని చెప్పాడో ఆ వర్తమానమును, ఆ వాగ్దానమును నీకు తెలపడానికి పంపబడితేనే అని చెప్పాడు. ఈరోజు ఈ వాగ్దానము కూడా దేవుడు తన దాసుడనైన నాకు బయలుపరిచి నీకు తెలుపమని, నీకు తెలియచేయమని ఆ దేవుడు జ్ఞాపకం చేశాడు. గనుక దేవుని మాట వాటి కాలమందు నెరవేరును. కాలము అనగా యుగాలు కాదండి, ప్రతిదానికి సమయము కలదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో దేవుడు కార్యము చేయడానికి నీవు అనుకున్న సమయంలో కాదు, నేను అనుకున్న సమయంలో కాదు, నేను అనుకున్న సంవత్సరంలో కాదు, కానీ దేవుడు నిర్ణయించిన ఆ సమయము, ఆ సంవత్సరము, ఆ మాసము ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో, ఆ మాసములో, ఆ దినమున దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, నమ్మకం అనేది, నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. ఇక్కడ జకర్యాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మానవ సహజ నైజమును బట్టి జకర్యా వృద్ధాప్యంలో ఉన్నాడు. నాకు సంతానం ఇలాగూ కలుగును అని అంతకుముందు శారా సందేహించినట్లే జకర్యా కూడా తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. నేను నా భార్య బహుకాలము గడిచిన ముసలివారము కదా, మాకు సంతానము కలుగుట అసాధ్యమని జకర్యా తలంచాడు. అప్పుడు గాబ్రియేల్ దూత, నేను దేవుని మాటలు నీవు నమ్మాలి, నమ్మనందుకు నీవు మూగవాడవై కొంతకాలము ఉండు అన్నాడు. అన్నట్లుగానే కొంతకాలం మూగవానిగానే ఉన్నాడు.
ఇప్పుడు జకర్యా యాజకుల ఆవరణములో దేవుని సన్నిధిలో ధూపం వేదిక వద్ద ఉన్నాడు. ప్రజలు ఇశ్రాయేలీల ఆవరణములో అనగా ఇశ్రాయేలీలు నిలిచే ఆ స్థలము ఆవరణం, ప్రజలు నిలిచే స్థలములో ప్రార్థనలు చేస్తున్నారు ఇశ్రాయేలీ ప్రజలు. జకర్యా బయటకు రాకుండా కొంత ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసినందుకు ప్రజలు ఆశ్చర్యపోయారు, ఎందుకు ఇతను ఆలస్యం చేశాడు అని. అతను బయటకు వచ్చి మాట్లాడలేకపోవుట చూచి అతనికి దేవుని దర్శనం కలిగినట్లు తలంచారు. దేవునికి స్తోత్రం. జకర్యా మోగవానిగానే తన యాజక ధర్మం నిర్వర్తించి తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు దేవుని వర్తమానము నిజమైనది. అంటే గబ్రియేల్ దూత ఏదైతే వర్తమానం తీసుకొని వచ్చి ఎలిజబెతు సంతానము కలుగుతుంది అని చెప్పాడు, అది నెరవేరింది. యేసు నామమున నీ జీవితంలో కూడా నీవు ఆశించినది, ఊహించినది నెరవేరునుగాక. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలిజబెతు గర్భవతి అయింది. ఎలిజబెత్ తనపై ఉన్న గొడ్రాలను నిందను దేవుడు తొలగించినందుకు ఆయనకు స్తుతులు చెల్లించింది. 5 మాసాల వరకు ఎవరికంట పడకుండా జాగ్రత్త పడింది. అక్కడ ఎలిజబెత్కు జరగబోయే సంగతిని బయలుపరిచిన గబ్రియేల్ దూత గారు మరియమ్మ దగ్గరికి వచ్చి కూడా అదే వాగ్దానాన్ని ఆమెకు తెలియచేశాడు. లూకాసు వార్త 1:18 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు జననమును గురించి గబ్రియేల్ దూత మరియకు చెప్పాడు. యేసు ప్రభు యొక్క మార్గమును సరళము చేయడానికి పుట్టబోయేటటువంటి ప్రభు దృష్టికి గొప్పవాడుగా జీవించబోతున్నటువంటి యోహాను యొక్క జననము గురించి కూడా దేవుడు తెలియచేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే నీవు ఆశిస్తున్నావో, దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో, దానిని దేవుడు నీ జీవితంలో యేసు నామమున నెరవేర్చునుగాక. ప్రభువు నీకు తోడై ఉన్నాడు గనుక నీకు శుభము. నీవు భయపడవద్దు. దేవుని వలన నీవు కృప పొందావు. దేవునికి స్తోత్రం. ఆ దేవాది దేవుని కృప నీ జీవితకాలం అంతయు నీకు తోడుగా ఉండి దేవుడు నీ జీవితంలో తలపెట్టిన కార్యములు నెరవేరునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గబ్రియేల్ దూత గారి ద్వారా మీరు పంపిన వర్తమానము జకర్యా ఎలిజబెతుల జీవితంలో నిజమైంది. గర్భవతిగా ఎలిజబెతు నాయన కుమారుని కనింది. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మా ప్రియ బిడ్డలలో నాయన ఎవరికైతే సంతానము లేదో, ఆ సంతానం లేని కారణము భార్యలో కానీ భర్తలో కానీ ఎవరిలో లోపమున్నా యేసు నామమున లోపము సరిచేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ విషయంలో సాయం చేయండి. చదువుకుంటుండగా జ్ఞానం దయచేయండి. ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు మార్గము సరళం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీకే వందనాలు. మహోన్నతుడ, మహోపకారి మా ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రియులనైనా మరి ప్రభుదాస్ సార్ను బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు కిషోరును బట్టి, కిరణ్ను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. ప్రజ్వలను బట్టి స్తోత్రాలు. తన భర్తను బట్టి ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. సంతాన భాగ్యము దయచే. మీకే స్తుతులు స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి, కుటుంబాలలో కార్యాలు చేస్తున్నారు. శ్రీహరి నాయక్ కుటుంబాన్ని, మా కిరణ్ సార్ గారి కుటుంబాన్ని దీవించండి. ప్రేమయ్య గారి బిడ్డలను, తన కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మరి తండ్రి మరి జేకబును బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి, నా తోటి సేవకులందరినీ బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా తోటి సేవకుడు జాషువా కొంత అస్వస్థతతో బాధపడుతున్నాడు తండ్రి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. తన కుమారుడు బెంగళూరులోనైనా ఉద్యోగరీత్యా వెళ్ళి ఉన్నాడు బిడ్డ. అయినా అతడు అక్కడ ఉంటుండగా ఉన్నంత కాలము మీ కృప చూపించండి, మీ సన్నితోడుగా ఉంచండి. మహిమ కలిగిన మా తండ్రి, నేను ఇంకా ఎవరి గురించి అయినా మర్చిపోయి ఉంటే వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మా కొరకు ప్రార్థిస్తూ ఉన్న వారందరినీ మాకు నాయన ప్రేమతో వారు పంపుతున్న కానుకలను బట్టి వందనాలు చెల్లిస్తూ సమృద్ధి దీవెన యేసు నామమున మీ బిడ్డలకు కలుగజేయుదురుగాక. ఆమెన్. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము, కృప ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము వరకు నీకు, నీ కుటుంబానికి, నీ ఆలోచనలకు సదా తోడై ఉండి నిన్ను బలపరచుచు కాపాడుతూ నీ జీవితములో కార్యములు యేసునామమున జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్,
ఆమెన్.